Okay. Coming to the another important topic in chemical safety is a basic chemical spill control procedure. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్స్ అంటే రసాయనాలు ఒలిగిపోయినప్పుడు మేజర్ స్పిల్ అయినా మైనర్ స్పిల్ అయినా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి అన్నది టాపిక్. వెరీ ఇంపార్టెంట్. బేసిక్ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్. స్పిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మైనర్ స్పిల్, రెండు మేజర్ స్పిల్. వీటి యొక్క ఇమేజెస్ చూపిస్తున్నాను చూడండి. మైనర్ స్పిల్ అంటే మనకి తక్కువ మోతాదులో రసాయనాలు ఒలిగిపోవడం, ఇది మైనర్ స్పిల్. ఇది మైనర్ స్పిల్స్. ఓకే, దీన్ని యూజీగా మనం స్పిల్ కిట్ తోటి కంట్రోల్ చేసేవచ్చు. స్పిల్ కిట్, అబ్జార్బెంట్స్, స్పిల్ కిట్ కంటెంట్స్ తోటి. ఓకే, కమింగ్ టు ది చూడండి, ఇది మేజర్ స్పిల్. ఇది మేజర్ స్పిల్ అంటే ఈ ఎక్కువ మోతాదులో రసాయనాలు ఒలిగిపోయి దీన్ని కంట్రోల్ చేయడానికి వెళ్తే చాలా ప్రమాదంలో పడతాం. సో మైనర్ స్పిల్ అయినప్పుడు, తక్కువ మోతాదులో రసాయనాలు ఒలిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ మోతాదులో రసాయనాలు ఒలిగిపోయినప్పుడు ఏం చేయాలి అన్నది మన టాపిక్. యాజ్ వెల్ యాజ్ చూడండి, వర్కర్స్ ఏదైనా కెమికల్స్ ఎక్స్పోజర్ అయితే ఈ ఐ వాష్ ప్రొసీజర్, కళ్ళల్లో కెమికల్స్ పడితే ఈ రకంగా ఐ వాష్ ప్రొసీజర్ చేయాలి. తర్వాత సేఫ్టీ షవర్స్ దగ్గర కూడా తీసుకెళ్ళాలి. ఓకే, ఇలాగ సేఫ్టీ షవర్స్ అర్థమైందా? అంటే కెమికల్స్ గా వ్యక్తి ఎక్స్పోజ్ అయితే కంప్లీట్ గా అతని క్లాత్ రిమూవ్ చేసి ఈ రకమైన సేఫ్టీ షవర్ ద్వారా అతన్ని రీక్యూప్ చేసేటట్టు చేయాలి మనం. కమింగ్ టు ది, ఇది స్పిల్ కిట్ కంటెంట్స్. అంటే మైనర్ స్పిల్ వచ్చినప్పుడు ఈ కిట్స్ ఉపయోగించే కంట్రోల్ చేస్తారన్నమాట. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. చూడండి, ఇంట్రడక్షన్. ఏ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ షల్ బి అప్రూవ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ఎనీ ఆక్యుపెన్సీ వేర్ ఫ్లామబుల్, కంబస్టబుల్, టాక్సిక్ లిక్విడ్స్ ఆర్ స్టోర్డ్, హ్యాండిల్డ్, ప్రాసెస్డ్ అండ్ యూజ్డ్. అంటే స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అనేది ఆ పర్టికులర్ ఆక్యుపెన్సీ అంటే ఆ పని ప్రదేశంలో కంపల్సరీగా అప్రూవ్డ్ అయి ఉండాలి, అమలు చేసేటట్టు ఉండాలి. ఎక్కడైతే ఫ్లామబుల్, ప్రేలుడ్ స్వభావం గల కెమికల్స్ వాడతారో, కంబస్టబుల్, మండే స్వభావం గల కెమికల్స్ వాడతారో, టాక్సిక్ లిక్విడ్స్ వాడతారో, ఆ పర్టికులర్ టాక్సిక్ లిక్విడ్స్, కంబస్టబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ స్టోరేజ్ చేసే ఏరియాలో అయినా, హ్యాండిల్డ్ నిర్వహించే ఏరియాలో అయినా, ప్రాసెస్డ్ ప్రక్రియ చేసే ఇండస్ట్రీస్లో అయినా ఈ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అనేది పెట్టాలి. కమింగ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్, స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ షల్ బి ప్రామినెంట్లీ పోస్టెడ్ అండ్ మెయింటైన్డ్ వేర్ ఫ్లామబుల్ ఆర్ కంబస్టబుల్ లిక్విడ్స్ ఆర్ స్టోర్డ్, హ్యాండిల్డ్, ప్రాసెస్డ్ ఆర్ యూజ్డ్. అంటే ప్రత్యేకంగా ఇది ప్రముఖంగా పెట్టడం, ఇది ఎక్కడ ఏదైనా ప్రేలుడి స్వభావం గల, మండే స్వభావం గల లిక్విడ్స్ దగ్గర కంపల్సరిగా స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అనేది ప్రామినెంట్ గా పెట్టాలి, ప్రముఖంగా పెట్టాలి. పర్టికులర్ కెమికల్స్ ని స్టోరేజ్ చేస్తున్న ఏరియాలో కానీ, హ్యాండిల్ చేస్తున్న ఏరియా కానీ, ప్రక్రియ చేస్తున్న ఏరియాలో కానీ, ఉపయోగిస్తున్న ఏరియాలో కానీ. సో ఇవి ఇంట్రడక్షన్. అంటే ఫ్లామబుల్, కంబస్టబుల్ లిక్విడ్స్ దగ్గర మాత్రం స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అనేది ప్రముఖంగా పెట్టాలి. సమ్ ఎక్స్టెంట్ టాక్సిక్ లిక్విడ్స్ దగ్గర మనకి అవసరం లేదు, కొన్ని వాటిలో పెడతారు, కొన్ని వాటిలో పెట్టరు. కమింగ్ టు ది కెమికల్ స్పిల్. కెమికల్ స్పిల్ అంటే ఏంటి? ఏ స్పిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ కెమికల్. అంటే కంట్రోల్ లేకుండా రసాయనాలు ఒలికిపోవడాన్ని స్పిల్ అని అంటారు. స్పిల్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 గ్రూప్స్. 2 రకాల కింద వర్గీకరించారు స్పిల్స్. నెంబర్ 1 మైనర్ స్పిల్, నెంబర్ 2 మేజర్ స్పిల్. మైనర్ స్పిల్ అంటే తక్కువ మోతాదులో రసాయనాలు ఒలికిపోవడం, మేజర్ స్పిల్ అంటే ఎక్కువ మోతాదులో రసాయనాలు ఒలికిపోవడం. ఏ మైనర్ స్పిల్ ఈజ్ వన్ దట్ usually presents little or no hazard to the person or property and is small enough to be safely cleaned up using the emergency spill kit. అంటే తక్కువ మోతాదులో రసాయనాలు ఒలికిపోతే ఆ వ్యక్తులకు కానీ,
ఆస్తికి కానీ ఏ రకమైన ప్రమాదాలు కలగవు. ఒక వ్యక్తి బై యూజింగ్ స్పిల్ కిట్ తోటి దీన్ని క్లీనప్ చేసేవచ్చు. సో దీన్ని మైనర్ స్పిల్స్ అని అంటారు. కమింగ్ టు ది మేజర్ స్పిల్స్ అంటే ఎక్కువ మోతాదులో రసాయనాలు ఒరిగిపోవడం. ఏ మేజర్ స్పిల్ ఈజ్ వన్ దట్ కెనాట్ contained a safety with the materials on the site, threatens the safety of life, and or threatens to enter the sewer system or travel behind the boundaries of the building or property to endanger the environment. అంటే ఎక్కువ మోతాదులో రసాయనాలు వెలిగిపోతే అత్యంత ప్రమాదకరం. అది వ్యక్తుల జీవితాల మీద భయం కొలిపేటట్టు చేస్తుంది. అది సీవర్ సిస్టంలో వెళ్ళిపోయి కూడా ప్రమాదం కలగజేస్తాయి. ఫైర్ హజార్డ్స్ బౌండరీ ప్రిమిసెస్, ఆ బిల్డింగ్ యొక్క బౌండరీ ప్రిమిసెస్ దాటి బయటకు వెళ్ళిపోతాయి. యాజ్ వెల్ యాజ్ ఆస్తికి నష్టమే, ఎండేంజర్ టు ది ఎన్విరాన్మెంట్, పర్యావరణం కూడా ప్రభావం చూపెడుతుంది. ఈ పర్టికులర్ మేజర్ స్పిల్స్ వల్ల మనకి ఫైర్ హజార్డ్స్ కూడా జరిగే ఆస్కారం ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. అంటే ఇంత క్వాంటిటీ మైనర్ స్పిల్, ఇంత క్వాంటిటీ మేజర్ స్పిల్ అనేది కరెక్ట్ గా లెక్కలేదు. అంటే అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. మైనర్ స్పిల్ అంటే బిలో 30 లీటర్స్ కెమికల్స్ అని కన్సిడర్ చేసుకోవాలి. మేజర్ స్పిల్ అంటే అబోవ్ 70 to 80 లీటర్స్ కెమికల్ స్పిల్ అయితే దాన్ని మేజర్ స్పిల్స్ అనుకోవాలి. ఓకే, అంటే నా నా నాలెడ్జ్ ప్రకారం చేస్తున్నాను, అది కరెక్టో కాదో నాకు తెలియదు. ఆ తర్వాత కాజెస్ ఆఫ్ కెమికల్ స్పిల్స్ అంటే రసాయనాలు ఒలిగిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇన్అప్రోప్రియేట్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్. అంటే హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అంటే కెమికల్స్ యొక్క నిర్వహణ పద్ధతులు సరిగ్గా లేకపోయినా కెమికల్స్ స్పిల్ అవుతాయి. ఇన్అప్రోప్రియేట్ స్టోరేజ్ కంటైనర్స్, ఆ పర్టికులర్ కంటైనర్స్ లో కెమికల్స్ సరిగ్గా స్టోరేజ్ చేయకపోయినా కెమికల్ స్పిల్స్ అవుతాయి. డ్యామేజ్డ్ స్టోరేజ్ కంటైనర్స్, డ్యామేజ్ అయిన స్టోరేజ్ కంటైనర్స్ లో కెమికల్స్ స్పిల్ ఉంచడం వల్ల కూడా లీక్ అయ్యే ప్రమాదాలు జరుగుతాయి దాని యొక్క పైప్ లైన్ ద్వారా. తర్వాత అన్కంట్రోల్డ్ యాక్సెస్ టు ది కెమికల్ స్టోరేజ్, ఆ కెమికల్ స్టోరేజ్ ఏరియా హౌస్ కీపింగ్ లేకుండా చిందరవందరగా ఉన్నారనుకో, ఒక 30 లీటర్స్ 40 లీటర్స్ కెమికల్స్ నింపడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతను అన్ఎక్స్పెక్టెడ్ గా హౌస్ కీపింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, యాక్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని పడిపోయి కెమికల్స్ రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కెమికల్ రిలేటెడ్ ట్రైనింగ్, అంటే జనరల్ గా వర్కర్స్ కి ఆ కెమికల్స్ ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్న శిక్షణ ఇవ్వాలి. మీ హెచ్ఎస్సి ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ సరిగ్గా శిక్షణ ఇవ్వకుండా వర్కర్స్ ని కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేసిన కెమికల్స్ స్పిల్ అయ్యే ఆస్కారం ఉంది. ల్యాక్ ఆఫ్ సూపర్విజన్, సూపర్వైజర్ సరిగ్గా లేకపోయినా కూడా, అంటే ఒక కాంపిటెంట్ సూపర్వైజర్ పర్యవేక్షణలో కెమికల్స్ అనేది హ్యాండ్లింగ్ చేయాలి. అలా చేయకపోయినా కెమికల్ స్పిల్స్ అవడానికి ఆస్కారం ఉంది. సో ఇది చూడండి, మైనర్ స్పిల్ అంటే ఏంటో చెప్పాను, మేజర్ స్పిల్ అంటే ఏంటో చెప్పాను. కమింగ్ టు ది కాజెస్ ఆఫ్ కెమికల్ స్పిల్స్ చెప్పాను. తర్వాత చూడండి మైనర్ స్పిల్ క్రైటీరియా. మైనర్ స్పిల్ క్రైటీరియా, ఇది మేజర్ స్పిల్ క్రైటీరియా. మైనర్ స్పిల్ క్రైటీరియా అంటే ప్రమాణాలతో కూడిన సూత్రాలు. క్రైటీరియా అంటే ప్రమాణాలు, ఓకేనా? మైనర్ స్పిల్ క్రైటీరియా ఏంటి? కాన్స్టిట్యూట్స్ ఏ నాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అంటే ఇది మైనర్ గా తక్కువ మోతాదులో రసాయనాలు ఒలిగిపోతే నాన్ ఎమర్జెన్సీ పరిస్థితిని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పెట్టడం అవసరం లేదు. తర్వాత డస్ నాట్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ, ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు. దాన్ని వెర్మికులేట్ బ్రష్ తోటి, ఆ వెర్మికులేట్ ఉంటుంది కదా, డ్యామ్ లాగా చేశారు, దాంతో కంట్రోల్ చేసేయచ్చు, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు. నెక్స్ట్ డస్ నాట్ ఎండేంజర్ టు ది పీపుల్ ఎక్సెప్ట్ బై డైరెక్ట్ కాంటాక్ట్, అంటే ఇది మనుషులకు కూడా ఏ రకమైన ప్రభావం కలిగించదు, ప్రమాదం కలగజేయదు. ఎక్స్పెక్ట్ ఆడు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే తప్ప వాడికి ప్రమాదం ఉండదు. తర్వాత డస్ నాట్ ఎండేంజర్ టు ది ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి కూడా ఏ రకమైన హాని కలగజేయదు. కెన్ బి సేఫ్లీ మేనేజ్డ్ బై ట్రైన్డ్ పర్సన్ ఇన్ ది ఏరియా ఆఫ్ స్పిల్, ఒక స్పిల్ హిట్ మెటీరియల్ తోటి ఒక శిక్షణ పొందిన వ్యక్తి దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసేవచ్చు. ఇది మైనర్ స్పిల్ క్రైటీరియా. నెక్స్ట్ మేజర్ స్పిల్ క్రైటీరియా అంటే ఎక్కువ మోతాదులో రసాయనాలు వెలిగిపోతే ఏం చేయాలి, ప్రమాణాలతో కూడిన సూత్రం.
ఏంటి కాన్స్టిట్యూట్స్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అత్యవసర పరిస్థితి అనేది విధించాలి. స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ, ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంటది, పర్టికులర్ బిల్డింగ్ బౌండరీస్ కూడా వెళ్ళిపోతుంటది. ఎండేంజర్స్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్స్ సీరియస్ పర్సనల్ ఇంజరీ, అంటే పీపుల్కి చాలా ప్రమాదాలు కలుగజేస్తాయి. ఆ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి సీరియస్ పర్సనల్ ఇంజరీస్ జరుగుతాయి. ఎండేంజర్ ఆర్ ఈజ్ ఎంటరింగ్ ఇంటు ది ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో ఎంటర్ అయినా కూడా ప్రమాదమే. సపోజ్ కొన్ని టాక్సిక్ కెమికల్స్ భయంకరమైన మన దుర్వాసనలు కలుగజేస్తాయి. కొన్ని ఫ్లామబుల్ కెమికల్స్ ఫైర్ హజార్డ్స్ కలుగజేస్తాయి. తర్వాత ప్రెసెంట్ అండ్ ఇన్హలేషన్ హజార్డ్స్, అంటే టాక్సిక్ కెమికల్స్ వలన ఆ పర్టికులర్ ఉంది కదా, అమ్మోనియా ఏదైనా ఒలిగితే కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తుంది, అది భరించలేము. తర్వాత ఫైర్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. పర్సనల్ ఇన్ ది ఏరియా కెనాట్ సేఫ్లీ మేనేజ్ స్పిల్, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఆ స్పిల్ ని కంట్రోల్ చేయలేరు. ఇమీడియట్ గా ఎమర్జెన్సీని ఈహెచ్ఎస్ టీమ్ ని పిలవాలి. ఓకే, ఇది మైనర్ స్పిల్ క్రైటీరియా, ఇది మేజర్ స్పిల్ క్రైటీరియా. మీరు సపరేట్ గా రాయండి ఎగ్జామినేషన్ లో. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్ స్పిల్, అంటే రసాయనాలు ఒలిగిపోతే ఏ రకమైన పరిమాణాలు జరుగుతాయి. కాన్సిక్వెన్సెస్ అంటే పరిమాణాలు. చూడండి, ఫైర్ హజార్డ్స్ జరిగే ఆస్కారం ఉంది. దేర్ మే బి ఎక్స్ప్లోజన్స్, ప్రేలుళ్ళు జరుగుతాయి. రియాక్షన్ విత్ అదర్ కెమికల్స్ విత్ ఎయిర్ ఆర్ వాటర్ తోటి కలిసిన ఎయిర్ లో కలిసిన ప్రమాదకరమే. హజార్డస్ సబ్స్టెన్సెస్ రిలీజ్డ్ ఇన్ ది ఎయిర్, ప్రమాదకరమైన పదార్థాలు ఎయిర్ లో రిలీజ్ అవుతాయి. హజార్డస్ సబ్స్టెన్సెస్ ఎంటరింగ్ ఇంటు ది వాటర్ సప్లైలోకి ఎంటర్ అయిపోద్ది. తర్వాత హార్మ్ టు ది ఇండివిజువల్ హూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ స్పిల్డ్ సబ్స్టెన్స్, అంటే హ్యాండిల్ చేసే వ్యక్తికి ప్రమాదాన్ని బారిన పడే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది ప్రివెంటింగ్ స్పిల్స్, ఏ రకంగా కంట్రోల్ చేయాలంటే ఎలిమినేట్ ది క్లటర్, అంటే చిందర వందరగా ఉండే ప్రదేశాన్ని తగ్గించేటట్టు చూడాలి. తర్వాత నో ప్రాపర్ వర్క్ ప్రాక్టీసెస్ ఫర్ బయలాజికల్ అండ్ కెమికల్ మెటీరియల్స్ యూజ్, అంటే పని పద్ధతులు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క బయలాజికల్ గా సంభవమయ్యే ప్రమాదం ఏంటి, రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదం ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలి. అవి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో దొరుకుతాయి. నెక్స్ట్, యూజ్ అన్బ్రేకబుల్ సెకండరీ కంటైనర్స్, అంటే కెమికల్స్ నిల్వ ఉంచుతాం కదా కంటైనర్స్, ఐరన్ కంటైనర్స్, అవి అన్బ్రేకబుల్ అయి ఉండాలి. దానికి ఉండే పైప్ వర్క్ కూడా స్టేబుల్ గా ఉండాలి. తర్వాత స్టోర్ కెమికల్స్ ప్రాపర్ గా స్టోర్ చేయడం. నెక్స్ట్, డిస్పోజ్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎక్సెసివ్ కెమికల్స్ ఇన్ టైమ్లీ మేనర్, ఏదైనా కెమికల్స్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి టైమ్ గా, టాస్క్ అయిన తర్వాత. ఈ రకంగా చేస్తే ప్రివెంటింగ్ స్పిల్స్ అన్నది మనం అరికట్టచ్చు సైట్ లో. ఓకే, ఇది పాయింట్స్. తర్వాత ఇఫ్ ఎ స్పిల్ అక్కర్, ఒకవేళ పొరపాటున స్పిల్ అయితే డోంట్ బి ప్యానిక్, ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. యాక్సెస్ ద సిచ్యువేషన్, పరిస్థితిని అంచనా వేయాలి. ఇది మైనర్ స్పిల్ మేజర్ స్పిల్ అని అంచనా వేయాలి. స్టాఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ స్పిల్ విల్ నీడ్ టు యూజ్ దేర్ బెస్ట్ జడ్జ్మెంట్ ద డిటర్మైనింగ్ వెదర్ స్పిల్ ఈజ్ అ మేజర్ ఆర్ మైనర్, అంటే మేజర్ స్పిల్ మైనర్ స్పిల్ అని జడ్జిమెంట్ చేసిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకోవాలి. మైనర్ స్పిల్ అయితే స్పిల్ కిట్ కంటైన్స్ తోటి కంట్రోల్ చేసేవచ్చు. మేజర్ స్పిల్ అంటే పర్టికులర్ బిల్డింగ్ లోంచి అందరినీ ఎవాక్యుయేషన్ చేయించి ఇమీడియట్ గా మనకి అతనికి ఈహెచ్ఎస్ టీమ్ ని పిలవాలి. నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ విల్ బి ఏ విక్టిమ్, అంటే నీ వల్ల నువ్వు డేంజర్ లో పడకూడదు, నీ వల్ల ఇతరులు కూడా ప్రమాదంలో పడకూడదు. సో అది. తర్వాత ఇది ఇంపార్టెంట్ చూడండి, ప్రొసీజర్ ఫర్ మైనర్ స్పిల్, అంటే మైనర్ స్పిల్స్ అయినప్పుడు ఏ రకమైన విధానాలు పాటించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, నీకు నువ్వు రక్షణ కల్పించుకో, ఇతరులకు కూడా రక్షణ కల్పించాలి. అవాయిడ్ కాంటాక్ట్ విత్ స్పిల్డ్ మెటీరియల్, ఎట్టి పరిస్థితుల్లో స్పిల్డ్ మెటీరియల్ కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు. వేర్ అప్రాప్రియేట్ పీపీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోవాలి. ట్రీట్ ఆల్ కెమికల్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ హజార్డస్, అది ప్రమాదమైన కెమికల్ అయినా ప్రమాదం కాని కెమికల్స్ అయినా ప్రమాదమైన కెమికల్స్ అని డిసైడ్ చేసుకొని వాటిని ట్రీట్మెంట్ చేయాలి.
సో నెక్స్ట్ క్లీన్ అప్ ది స్పిల్స్, ఇమీడియట్ గా స్పిల్స్ ని క్లీన్ అప్ చేయడం. యూజ్ కెమికల్ స్పిల్ కిట్ టు క్లీన్ అప్ స్పిల్ కిట్ లో ఉండే మెటీరియల్స్ ఉపయోగించి క్లీన్ అప్ చేయడం. కవర్ ది లిక్విడ్ స్పిల్స్ విత్ వెర్మికులేట్, అంటే స్ప్రెడ్ అవ్వకుండా చూడండి ఆ పర్టికులర్ కెమికల్స్ ఇలాగా స్ప్రెడ్ అవ్వకుండా ఇలాగ వెర్మికులేట్ డ్యామ్ తోటి చేసామనుకో అది స్ప్రెడ్ అవుతుంది. దాని మీద అబ్జార్బెంట్స్ వేస్తే ఆ కెమికల్స్ అన్నది పీల్చేస్తాయి. తర్వాత పర్టికులర్ అబ్జార్బెంట్స్ ని సైట్ లో పడేయడం, మన డస్ట్బిన్ లో పడేయడం. నెక్స్ట్ కవర్ ద లిక్విడ్ స్పిల్స్ విత్ వెర్మికులేట్ తోటి కవర్ చేయాలి స్ప్రెడ్ అవ్వకుండా. తర్వాత యూజ్ సూప్ అండ్ బ్రూమ్ టు స్వీప్ అప్ స్పిల్. సూప్ అంటే ఏంటి, ప్లాస్టిక్ పారను ఉపయోగించాలి. బ్రూమ్ అంటే ప్లాస్టిక్ చీపురి. అది ఐరన్ పార ఉపయోగించామనుకో అలా గీకడం వల్ల ఇగ్నిషన్ జరిగి ఫైర్ హజార్డ్స్ వస్తాయి. సో ప్లాస్టిక్ పార, ప్లాస్టిక్ చీపురి ఉపయోగించి ఆ స్పిల్ ని క్లీన్ చేయాలి. ప్లేస్ ది స్పిల్ మెటీరియల్ ఇన్ ఎ ప్లాస్టిక్ బ్యాగ్ ఆర్ అదర్ కంటైనర్ అండ్ లేబుల్ టు ఐడెంటిఫై కంటెంట్. ఆ ఎత్తిన స్పిల్ ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసి అందులో పోసాడు, ఆ పర్టికులర్ కంటైనర్స్ లో పోసాడు. తర్వాత ఫర్దర్ డీకంటామినేట్ ది ఏరియా యాజ్ నెససరీ విత్ మోప్ ఆర్ పేపర్ టవల్స్ ఇఫ్ అప్రోప్రియేట్. అంటే ఆ పర్టికులర్ ఏరియా కలుషితం కాకుండా మాప్ తోటి కానీ పేపర్ టవల్స్ తోటి కానీ కవర్ చేయాలి. ఎవరిని దాని గుండా నడవడానికి అలో చేయకూడదు. నెక్స్ట్ కంటైన్ ది స్పిల్ అండ్ సెక్యూర్ ది ఏరియా. కార్డన్ ఆఫ్ ది స్పిల్ ఏరియా అంటే వెలుగుపోయిన స్పిల్ ఏరియా చుట్టూరు బ్యారిగేడ్స్ కట్టాలి. డు నాట్ వాక్ త్రూ ఆర్ ఎలో అదర్స్ టు వాక్ త్రూ ది స్పిల్డ్ మెటీరియల్. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల్ని ఆ పర్టికులర్ కంటామినేటెడ్ ఏరియా గుండా వాక్ చేయకుండా కంట్రోల్ చేయాలి. తర్వాత క్లీనప్, ఇమీడియట్ గా క్లీనప్ చేయాలి. వాష్ ద హ్యాండ్స్ అండ్ రిప్లేస్ ద ఐటమ్స్ యూజ్డ్ ఇన్ దిస్ కెమికల్ స్పిల్ కిట్. నీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ స్పిల్ కిట్స్ మెటీరియల్ కూడా మీరు డస్ట్బిన్ లో పడేయాలి. తర్వాత 5వ పాయింట్ కాంటాక్ట్ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్. క్లీనప్ అయిన తర్వాత ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలి. టు రిక్వెస్ట్ కెమికల్ వేస్ట్ పికప్, ఆ కెమికల్ వేస్ట్ పట్టుకెళ్ళిపోమని చెప్పాలి. తర్వాత నోటిఫై యువర్ సూపర్వైజర్ అబౌట్ కెమికల్ స్పిల్. ఇలాగ మైనర్ స్పిల్ జరిగిందని మీ ఏరియా సూపర్వైజర్ కి ఇన్ఫార్మ్ చేసేటట్టు ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రొసీజర్ ఫర్ మైనర్ స్పిల్స్. ఈ హైలైట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, క్లీన్ ద స్పిల్స్, తర్వాత కంటైన్ ది స్పిల్ అండ్ సెక్యూర్ ది ఏరియా, క్లీన్ అప్, కాంటాక్ట్ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్. సబ్ పాయింట్స్ అలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ మేజర్ స్పిల్. మేజర్ స్పిల్స్ అంటే ఎక్కువ మోతాదులో రసాయనాలు వెలిగిపోవాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇండివిజువల్స్ వెళ్ళకూడదు, వాళ్ళు ప్రమాదంలో పడతారు. సో చూడండి, మేజర్ స్పిల్ అయితే ఇఫ్ ద బిల్డింగ్ ఎవాక్యుయేషన్ ఈజ్ నెససరీ బికాజ్ అంటే బిల్డింగ్ నుంచి అందరినీ పంపించేటట్టు ఉండాలి. ఏ కెమికల్ రియాక్షన్ క్రియేట్స్ ఎ ఫైర్ ఆర్ పొటెన్షియల్ ఫర్ ఫైర్. అంటే ఈ పర్టికులర్ ఫ్లామబుల్ కెమికల్స్, కంబస్టబుల్ కెమికల్స్ మధ్యలో రాసాయనిక చర్య జరిగి ప్రేలుళ్ళు, అగ్ని యొక్క కదలిక ప్రేలుళ్ళు జరిగే అవకాశం ఉంది. ద స్పిల్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ సైడ్ ది రూమ్ ని స్ప్రెడ్ దాటి బయటికి వెళ్ళిపోద్ది. ఫ్యూమ్స్ ఆర్ ఓడార్స్ ఆర్ పర్మిటింగ్ ఇన్ ది బిల్డింగ్. అది టాక్సిక్ కెమికల్స్ అనుకో భయంకరమైన దుర్వాసనలు, ఓడార్స్ అంటే నురుగులు వస్తాయి ఆ పర్టికులర్ బిల్డింగ్ అంతా. నెక్స్ట్ ఇమీడియట్ గా కాల్ ది ఈహెచ్ఎస్, ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ టీమ్ ని పిలవాలి. చూడండి, మేజర్ కెమికల్ స్పిల్ అయినప్పుడు ఒక రకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది, మేజర్ ఫైర్ అయినప్పుడు ఒక రకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాల్ ఈహెచ్ఎస్ అంటే కాల్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ ఫోన్ చేయాలి. ఇమీడియట్లీ నోటిఫై యువర్ సూపర్వైజర్. ఓకే, ఇమీడియట్ గా మీ యొక్క సూపర్వైజర్ చెప్పాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇఫ్ అన్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్స్ పర్సనల్ ఇంజురీ ఆర్ కెమికల్ కంటామినేషన్. అంటే ఆ పర్టికులర్ మేజర్ స్పిల్ అవడం వల్ల ఒక వ్యక్తి ఆ కెమికల్ కి ఎక్స్పోజ్ అయ్యాడు, కెమికల్ కంటామినేషన్ జరిగింది అంటే బాడీ అంతా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయిపోయాడు ఒక వ్యక్తి, అప్పుడు ఏం చేయాలి? కమింగ్ టు ది మూవ్ ద విక్టిమ్ ఫ్రమ్ ఇమ్మీడియట్ మనకి ఏరియా ఆఫ్ ది స్పిల్. ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఆ వ్యక్తిని పట్టుకెళ్ళిపోవాలి. లొకేట్ ది నియరెస్ట్ ఎమర్జెన్సీ ఐ వాష్ అండ్ సేఫ్టీ షవర్. ఐ వాష్ సేఫ్టీ షవర్ ఉన్న ఏరియాకి తీసుకెళ్ళి
కళ్ళు శుభ్రంగా కపియర్స్ ఆఫ్ వాటర్ తోటి కడగాలి. అతను క్లాత్స్ అంతా రిమూవ్ చేసి సేఫ్టీ షవర్ దగ్గర పెట్టాలి. రిమూవ్ ఎనీ కంటామినేటెడ్ క్లాతింగ్ ఫ్రమ్ విక్టిమ్ అండ్ ఫ్లషెస్ ఆల్ ఏరియా విత్ copious amount of water. విపరీతంగా వాటర్ కొట్టాలి. అడ్మినిస్టర్ ఫస్ట్ ఎయిడ్ యాజ్ అప్రోప్రియేట్ అండ్ సీక్ మెడికల్ అటెన్షన్. అదంతా వాటర్ అంతా కొట్టిన తర్వాత ప్రాథమిక చికిత్స చేసి ఇమీడియట్ గా అతన్ని హాస్పిటల్కి పట్టుకెళ్ళేటట్టు ఉండాలి. ఇది మన ప్రొసీజర్ ఫర్ మేజర్ స్పిల్. సో ఈ పాయింట్స్ క్లియర్ గా రాయండి. పుల్ అప్ ది అలారం, కాల్ ఈహెచ్ఎస్ ఇఫ్ అన్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్స్ అ పర్సనల్ ఇంజరీ ఆర్ కెమికల్ కంటామినేషన్. ఇదిగోండి ఇమేజెస్. ఇది స్పిల్ కిట్ కంటెంట్స్. స్పిల్ కిట్ లో ఉండే మెటీరియల్స్ ఏంటి అన్నది నేను తర్వాత చెప్తాను. చూడండి, కళ్ళల్లో పడితే ఇలాగ ఐ వాష్ చేసుకోవాలి ఆ కంటామినేటెడ్ అయిన వ్యక్తికి. ఇది మైనర్ స్పిల్ ని ఈ రకంగా కంట్రోల్ చేయాలి. దీన్ని వెర్మికులేట్ అంటారు, దీని ద్వారా కంట్రోల్ చేయాలి. ఇది మేజర్ స్పిల్. చూడండి, ఇక్కడ మోర్ దాన్ 100 లీటర్స్ పైన కెమికల్స్ మన ఒలిగిపోయి ఇలాంటి మేజర్ స్పిల్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయడానికి వెళ్ళకూడదు. చేస్తే మీరే ప్రమాదంలో పడతారు. ఇది మైనర్ స్పిల్ ఇమేజెస్. తర్వాత ఇది సేఫ్టీ షవర్, అంటే కంటామినేషన్ అయిన వ్యక్తికి క్లాత్ రిమూవ్ చేసి ఈ ఎమర్జెన్సీ సేఫ్టీ షవర్ కింద పెట్టాలి. ఓకే, రైట్. ఇది తర్వాత చూడండి స్పిల్ కిట్ కంటెంట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. స్పిల్ కిట్ లో ఉండే కంటెంట్స్ ఏంటి, విషయాలు ఏంటేంటి ఉంటాయి స్పిల్ కిట్ మెటీరియల్స్ లో? అబ్జార్బెంట్ ప్యాడ్స్, పిల్లోస్ ఫర్ యూజ్ ఆన్ ఫ్లోర్స్ ఆర్ గ్రౌండ్. అబ్జార్బెంట్ ప్యాడ్స్ అంటే సంగ్రహించే ప్యాడ్స్ ఉంటాయి, అంటే కెమికల్స్ మీద వేస్తే అవి పీల్చేస్తాయి అనమాట. తర్వాత అబ్జార్బెంట్ పిల్లోస్, ఒక దిండ్లు అంటూ ఉంటాయి, అంటే ఫ్లోర్స్ మీద కెమికల్స్ వెలిగిపోయినప్పుడు ఈ పర్టికులర్ అబ్జార్బెంట్ ప్యాడ్స్, పిల్లోస్ వాడతారు. తర్వాత అబ్జార్బెంట్ ఫర్ యూజ్ ఆన్ వాటర్, అంటే వాటర్ ని సంగ్రహించే అబ్జార్బెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 50 feet అబ్జార్బెంట్ సాక్స్ ఫర్ యూజ్డ్ యాజ్ ఎ డ్యామ్. ఇది ఉంది కదా, ఇది కనబడుతుంది కదా, దీన్ని అబ్జార్బెంట్ సాక్స్ అని అంటారు. దీనికి ఇంకొక పేరేంటి, వెర్మికులేట్ అని అంటారు. తర్వాత 50 feet అబ్జార్బెంట్ సాక్స్ ఫర్ యూజ్డ్ యాజ్ ఎ డ్యామ్. తర్వాత నాన్ స్పార్కింగ్ షవల్స్, అంటే ప్లాస్టిక్ పార్లు, అవి గీగడం వల్ల ఏ రకమైన స్పార్క్స్ రాకూడదు. తర్వాత పెర్ఫరేటెడ్ షవల్స్, అంటే ఫర్ రిమూవింగ్ అబ్జార్బెంట్ ఫ్రమ్ వాటర్. పెర్ఫరేటెడ్ షవల్స్ అంటే చూడండి, రంధ్రాలు పడని పార్లట. రంధ్రాలు పడని ప్లాస్టిక్ పార్లని పెర్ఫరేటెడ్ షవల్స్ అని అంటారు. తర్వాత 60 liter రెఫ్యూజ్ సాక్స్. సాక్స్ అంటే ఏంటంటే గోను సంచులు. 60 లీటర్స్, అంటే పెద్ద మన రెండు సిమెంట్ బ్యాగులు పట్టేటంత గోను సంచి అది ఉంటుంది. తర్వాత 10 liters పైల్స్, అంటే ముంతలు, బకెట్లు అనమాట. 10 liters కెపాసిటీ గల పైల్స్, అంటే బకెట్లు ఉంటాయి. తర్వాత బ్రూమ్స్. బ్రూమ్ అంటే ఏంటి, ప్లాస్టిక్ చీపిరి. తర్వాత వెర్మికులేట్. వెర్మికులేట్ అంటే ఇది ఉంటుంది కదా, డ్యామ్ ఇందాక చూపించాను కదా, దాన్ని వెర్మికులేట్ అని అంటారు. తర్వాత రబ్బర్ గ్లౌజెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ రబ్బర్ అప్రాన్స్ ఉంటాయి, కవరాల్స్ ఉంటాయి, రబ్బర్ బూట్స్ ఉంటాయి, హెవీ డ్యూటీ సేఫ్టీ గోగుల్స్ ఉంటాయి. తర్వాత రెస్పిరేటర్స్, కంపల్సరీగా రెస్పిరేటర్స్ వేసుకోవాలి విత్ అప్రోప్రియేట్ కాన్సిస్టెన్స్, అంటే హాఫ్ మాస్క్, ఫుల్ మాస్క్ రెస్పిరేటర్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి, కెమికల్ రెస్పిరేటర్స్. సో ఇది కంపల్సరీగా ఈ పాయింట్స్ రాయాలి. స్పిల్ కిట్ కంటెంట్స్, దీనికే 50% మార్క్స్ పడతాయి. స్పిల్ కిట్ లో ఉండే చెప్పండి. స్పిల్ కంటే ఓన్లీ ఆ కంటెంట్ సరిపోదు, ఎందుకు యూజ్ చేస్తారు కూడా రాయాలండి? ఓన్లీ కంటెంట్స్ రాస్తే సరిపోతుందండి, దేనికి యూజ్ చేస్తారో అక్కర్లేదు. స్పిల్ కిట్ లో ఉండే కంటెంట్స్ ఇవి పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. ఏంటి స్పిల్ కిట్ కంటెంట్స్? అబ్జార్బెంట్ ప్యాడ్స్, పిల్లోస్ కంటెంట్స్. అవి ఏమండి? యాక్చువల్ స్పిల్ కంట్రోల్ కి బకెట్ కెమికల్ బ్యాగ్ ఒక 18 కంటెంట్స్ ఉంటాయండి, టోటల్ 18 ఉంటాయండి అవి. అవునండి ఉంటాయి, అందులో కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను నేను. ఓకే, రైట్. స్పిల్ కిట్ కంటెంట్స్ లో అబ్జార్బెంట్ ప్యాడ్స్, పిల్లోస్ ఫర్ యూజ్ ఆన్ ఫ్లోర్స్ ఆర్ గ్రౌండ్. రెండు అబ్జార్బెంట్ ఫర్ యూజ్ ఆన్ వాటర్. అబ్జార్బెంట్ అంటే సంగ్రహించేవి. 50 feet అబ్జార్బెంట్ సాక్స్ ఫర్ యూజ్ యాజ్ అ డ్యామ్.
non-sparking shovels, perforated shovels for removing absorbent from water. Next 60-liter refuse సాక్స్ అంటే ఇవి గోను సంచులు 60 లీటర్ది. తర్వాత 10 లీటర్స్ పైల్స్ అంటే బకెట్లు. బ్రూమ్స్ అంటే ప్లాస్టిక్ చీపరి. నెక్స్ట్ వెర్మికులేట్. తర్వాత రబ్బర్ గ్లోజెస్, రబ్బర్ అప్రాన్స్, కవరాల్స్, రబ్బర్ బూట్స్, హెవీ డ్యూటీ సేఫ్టీ గగుల్స్, మన రెస్పిరేటర్ విత్ అప్రోప్రియేట్ క్యాన్సిస్టర్స్. ఇవన్నీ స్పిల్ కిట్ లో ఉండే కంటెంట్స్. సో ఇవి రాయండి. తర్వాత ఇది రాయండి, ప్రొసీజర్ ఫర్ యూజింగ్ స్పిల్ కిట్. స్పిల్ కిట్స్ ని ఏ రకంగా ఉపయోగించాలి. ప్రొసీజర్ అంటే స్పిల్ కిట్స్ ఉపయోగించే ముందు ఏ రకమైన విధానాలు పాటించాలి. బీవేర్ ఆఫ్, మేక్ షూర్ యు నో ద రిస్క్ అండ్ వేర్ యూ కెన్ ఫైండ్ ది స్పిల్ కిట్ ఆన్ ది ప్రిన్సెస్. అంటే రసాయనాలు ఎప్పుడైనా ఒలిగిపోవచ్చు. మేజర్ స్పిల్ అయినా అవ్వచ్చు, మైనర్ స్పిల్ అయినా అవ్వచ్చు. మైనర్ స్పిల్ అయితే ఇమ్మీడియట్ గా మీ ఇండస్ట్రీ యొక్క ప్రాణంగంలో స్పిల్ కిట్ మెటీరియల్స్ ఎక్కడుందో మీకు తెలుసుకోవాలి, మీకు తెలియాలి. ఇఫ్ ది వరస్ట్ హ్యాపెన్, రైజ్ ది అలారం. అట్ వెరీ లీస్ట్ యూ విల్ నీడ్ అసిస్టెంట్. అంటే అది మైనర్ స్పిల్, మేజర్ స్పిల్ కాకుండా ఉందనుకో, అప్పుడు మాత్రమే ఫైర్ అలారం అనే యాక్టివేట్ చేయాలి, నీకు ఎవరైనా సహకారం కావాలి అనుకుంటే. నెక్స్ట్, ఐడెంటిఫై ది స్పిల్డ్ మెటీరియల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రిస్క్. అర్థమైందండి? అంటే స్పిల్డ్ మెటీరియల్స్ ని గుర్తించాలి, దాని ద్వారా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయేమన్నది గమనించాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, మేక్ షూర్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ పీపీ. అంటే నువ్వు రక్షణ కల్పించుకోవాలి. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకొని మైనర్ స్పిల్ ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. హెల్ప్ ది ఇంజూర్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ టు డూ. అంటే ఒకడు కెమికల్ కంటామినేషన్ అయ్యాడు, అతను మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటే ముందు నీ రక్షణ చూసుకొని తర్వాత హెల్ప్ చేయాలి అని అంటున్నాడు. నెక్స్ట్, స్టాప్ ది సోర్స్, మూలాన్ని కంట్రోల్ చేయడం. అంటే పైప్ లైన్స్, వాల్స్ నుంచి, బ్లాక్స్ నుంచి లీక్ అవుతుంటది కదా, దాన్ని వాల్ తోటి ప్రాపర్ గా క్లోజ్ చేయడం. తర్వాత, డూ యూ నీడ్ టు టర్న్ ఆఫ్ వాల్స్ ఆర్ ట్యాప్స్ ఆర్ ప్యాచ్ హోల్స్. అక్కడ డ్రాప్ బై డ్రాప్ చూడండి, కంటైనర్స్ కి పైప్ వర్క్స్ అటాచ్ అవుతున్న దగ్గర డ్రాప్ బై డ్రాప్ పడుతుంటది. ఆ పర్టికులర్ మనం సోర్స్ ని మనం కంట్రోల్ చేసేటట్టు ఉండడం. ఇదండి. చూడండి, క్వశ్చన్ ఎలాగడిగినా బేసిక్ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అడిగిన ఇవే పాయింట్స్. తర్వాత బేసిక్ పైప్ లైన్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అయినా ఇవే పాయింట్స్ రాసేయండి. అర్థమైందా? వేరేగా రాయదు. మీరు ఏంటేంటి రాస్తారంటే, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇదంతా రాయక్కర్లేదు మీరు. కొన్ని ఇంపార్టెంట్, అసలు మైనర్ స్పిల్ అంటే ఏంటి, మేజర్ స్పిల్ అంటే ఏంటి, రెండు డెఫినేషన్స్ రాయండి, ఇది ఇంపార్టెంట్. ఓకే. తర్వాత కాజెస్ ఆఫ్ కెమికల్ స్పిల్, ఈ కారణాలు రాయండి. తర్వాత మైనర్ స్పిల్ క్రైటీరియా, మేజర్ స్పిల్ క్రైటీరియా మీకు అప్లికబుల్ అయితే రాయండి, లేకపోతే లేదు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ప్రివెంటింగ్ స్పిల్స్, ఇది కూడా అక్కర్లేదు. మెయిన్ ఇక్కడి నుంచి రాయాలి, ఇఫ్ ఎ స్పిల్ అక్కర్, ఈ పాయింట్స్ అన్ని రాయాలి. తర్వాత ప్రొసీజర్ ఫర్ మైనర్ స్పిల్, ఈ పాయింట్స్ రాయాలి, మైనర్ స్పిల్ యొక్క విధానాలు. తర్వాత మేజర్ స్పిల్ యొక్క విధానాలు. ఇదే కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్. తర్వాత మీరు స్పిల్ కిట్ కంటెంట్స్ గురించి రాయండి. స్పిల్ కిట్ కంటెంట్స్ గురించి రాసి ఈ 15 ఐటమ్స్ రాసిన తర్వాత ప్రొసీజర్ ఫర్ యూజింగ్ స్పిల్ కిట్స్ ఇవి రాశారంటే మీరు 10కి 8 to 9 మార్క్స్ పడిపోతాయి. స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్ అని మీకు 10 మార్క్స్ కి కనబడినా, క్వశ్చన్ ఏ రకంగా అడిగినా ఇవే పాయింట్స్ రాశాడు. ఈ కంటెంట్ మన స్టడీ మెటీరియల్ లేదు, నేను డెవలప్ చేస్తాను. దీనికంటే ఇంకేదైనా బెస్ట్ కంటెంట్ రాయగలిగితే మీరు అది అప్లై చేసుకోవచ్చు ఆన్సర్. ఓకే రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూసుకోండి. మళ్ళీ ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ చదవాలా అనుకున్న వాళ్ళకి సింపుల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి రాస్తారు అంటే, మన మైనర్ స్పిల్, మేజర్ స్పిల్ అంటే ఏంటో లేకపోతే ఇంట్రడక్షన్ లో ఈ 2 పాయింట్స్ రాయండి. మైనర్ స్పిల్, మేజర్ స్పిల్ అంటే ఏంటో రాయండి. కాజెస్ ఆఫ్ కెమికల్ స్పిల్స్ రాసిన తర్వాత ఇవేం అనకుండా
మన ప్రొసీజర్ ఫర్ మైనర్ స్పిల్స్ అని హెడ్డింగ్ పెట్టి ఈ ఉన్నాయి కదా హైలైట్ చేసిన పాయింట్స్ రాయండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, క్లీన్ అప్ స్పిల్స్, కంటైన్ విత్ స్పిల్ ఏరియా అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా 4. ఇందులో సబ్ పాయింట్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. తర్వాత ప్రొసీజర్ ఫర్ మేజర్ స్పిల్ హెడ్డింగ్ పుల్ ది అలారం. అంటే సబ్ పాయింట్స్ యాజ్ టీజ్ గా రాసినా మీరు ఓన్ గా రాసినా ఒకటే. తర్వాత కాల్ ఈహెచ్ఎస్ 3వ పాయింట్ ఇంపార్టెంట్. ఇఫ్ అన్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్స్ పర్సనల్ ఇంజురీ ఆర్ కెమికల్ కంటామినేషన్ అయినప్పుడు మనకి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడతాం, ఇదే ఇంపార్టెంట్. తర్వాత మనకి స్పిల్ కిట్ కంటెంట్స్, ఈ స్పిల్ కిట్ కంటెంట్స్ ఇవన్నీ రాసేయండి చాలు. ఇక్కడ వరకు మీకు 10కి 8 మార్క్స్ పడతాయి. తర్వాత మనకి ప్రొసీజర్ ఫర్ యూజింగ్ స్పిల్ కిట్స్ రాసినా రాయవచ్చు, లేకపోయినా లేదు. కాకపోతే స్పిల్ కిట్ కంటెంట్స్ మాత్రం మ్యాండేటరీగా రాయండి. అడిషనల్ గా మీకు పాయింట్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇంకో రోడ్డుకి సబ్జెక్ట్ ఉంది అనుకుంటారు. ఓకే, ఓకేనండి. ఇంకా హెడ్ఏక్ వస్తుంది నాకు. నెక్స్ట్ వీక్ ఇంకో 4-5 టాపిక్లు చెప్తాను. ఆల్రెడీ కెమికల్ సేఫ్టీలో ఇంకా బ్యాలెన్స్ టాపిక్స్ ఏం మిగిలే, ఒక 5-6 బ్యాలెన్స్ టాపిక్లు మిగిలే. అవి నెక్స్ట్ వీక్ లో కవర్ చేసేస్తాను. ఓకేనా? రైట్. కొద్దిగా చెప్పండి సార్. రీసెంట్ పీపీటీస్ షేర్ అవ్వలేదు సార్. ఇంకా పంపిస్తారులేండి, మేడం గారు పంపిస్తారు. పాపం మేడం గారికి ఇప్పుడు సపోర్ట్స్ లేరు, ఒకళ్ళిద్దరు స్టాఫ్ మానేరు, హెప్టిక్ లోడ్ ఉంది. డెఫినెట్ గా పంపిస్తారు. ఓకేనా? నాకు మీకు పంపించే డైరెక్ట్ యాక్సెస్ లేదు, లేకపోతే నేనే పంపించామండి. నేను కోర్స్ కోఆర్డినేటర్ కి పంపించాలి, కోర్స్ కోఆర్డినేటర్ ద్వారా మీకు వస్తాయి. డోంట్ వరీ. ఓకే, ఇది కొద్దిగా IS 105 తర్వాత IS 107 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. Sir, in this first and second slides, ఫస్ట్ సెకండ్ స్లైడ్స్ చెప్పాలి అది. no need. No need, sir. ఓకే, చెప్పండి మీ డౌట్. ఇది ఫస్ట్ స్లైడ్, ఇది సెకండ్ స్లైడ్. ఓకేనా? మీకు వస్తాయండి, పీపీటీలు వస్తాయి, 100% పీపీటీలు వస్తాయి, మీరు వర్రీ కాకండి. మీకు ఎప్పుడో నవంబర్ లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ లోపు 3 మార్కుల క్వశ్చన్స్ కూడా రివ్యూ చేసేస్తాను. IS ఇది ఈ మంత్ ఎండింగ్ ఇది అయిపోతుంది. IS 108 ఒక ఆగస్టు 20 కల్లా అయిపోతాయి. తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ రివ్యూ చేయడమే. అవి ఈజీగా 2 డేస్ మనకి సెషన్స్ లో ఒక్కొక్క టాపిక్ లేచిపోతూ ఉంటది మనకి. సార్ IS 105 చెప్తున్నట్టున్నారు, కొద్దిగా దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మొత్తం మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అబెండెడ్ 87 లో టోటల్ గా 120 సెక్షన్స్ చెప్తున్నట్టున్నారు. అవి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఓన్లీ హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్, హజార్డస్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ మన ఉంటాయి కదా కేస్ లాస్, మన సప్లిమెంటరీ సెక్షన్స్ చెప్పాను. అందులో నేను 70 సెక్షన్స్ చెప్పాను, ఆయన మొత్తం సెక్షన్స్ రివైజ్ చేస్తున్నారు. వినండి, అట్లీస్ట్ సెక్షన్ రిలేటెడ్ పాయింట్స్ అయినా గుర్తు పెట్టుకునేటట్టు ఉండండి. ఆ ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అత్యంత ఇంపార్టెంట్ టాపిక్. అందులో మనకి 2 ఎస్ఐ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఓకే, sir telling topics you don't repeat, sir. ఏమండి? The other sir telling topics you don't నేను repeat, ఆల్రెడీ sir. IS 105 కంప్లీట్ చేస్తాను కదా, స్టార్టింగ్ అదే చెప్పాను నేను. IS 105 ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్ 33, 34 టాపిక్స్ చెప్పాను నేను. అందులో చాలా డెప్త్ గా చెప్పాను నేను. నేను మళ్ళీ ఇంకోసారి నేను ఎలా రిపీట్ చేయగలను? ఓకే, సేఫ్టీ లెజిస్లేషన్ అప్పుడు చెప్తాను సార్ అండి. సేఫ్టీ లెజిస్లేషన్ ఉంటుంది కదా. ఓకే, ఓకే, సరే సార్, ఉంటానండి. గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్స్. ఓకే, గుడ్ నైట్.